మీరు ఒక పాయింట్ స్టాక్ పాయింట్ పెట్టేసి ఓ బెజవాడ గుంటూరులోనే జనాలకి ఇది పెట్టేయండి, స్విగ్గీ టైప్లోనో ఇట్లోనో. ఆ పనులు ఆల్రెడీ కార్పొరేట్ సంస్థలు చేస్తారు సార్. ప్రభుత్వం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు బ్లింకిట్ అని ఒక యాప్ వచ్చింది, మీరు వినే ఉంటారు. ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లోనూ వాళ్ళు ఒక స్టాక్ పాయింట్ పెట్టేసుకుంటున్నారు. మీరు ఆర్డర్ చేసిన విత్ ఇన్ 10 minutes లో మీకు డోర్ డెలివరీ, ఇంకా మీరు ఎనీ ఐటమ్ అనమాట. వాటర్ బాటిల్ దగ్గర నుంచి కూరగాయల దగ్గర నుంచి మీకు ఏదైనా ఆర్డర్ పెట్టచ్చు. దాంతో 10 నిమిషాలు. దాంతో పాటు బిగ్ బాస్కెట్, ఇప్పుడు స్విగ్గీ వాడు కూడా తెస్తున్నాడుగా సామాన్లు కూడా తెస్తున్నాడు కదా. పోనీ వాళ్ళతో మాట్లాడండి అయ్యా, వాళ్ళని అడగండి అయ్యా, మేము మీకు తక్కువకి ఇస్తామయ్యా అనేసి. ఒక్కసారి ఆ యాప్లో ఉన్న రేటును ఇప్పుడు రైతు దగ్గర రేటు చూడండి, ఇంకేం అక్కర్లా. అది మరి ఇంకేంటి, మనం ఎన్ని వాగితే. నాకైతే 10 రూపాయలు ఉండేది మన ఇంటికి వచ్చేటప్పుడు 100 రూపాయలు అవుతుంది. నాకు ఏళ్ల తరబడి నేను డిబేట్లు చేసా దీని మీద, నాకు 10-15 ఏళ్ళ నుండి. ఎవడు ప్రభుత్వంలోకి వచ్చినా ఇంతే. అది జగన్ అప్పుడు చేయలా, ఇప్పుడు చేయలా. కాసేపు తిట్టుకుంటారు రాజకీయ నాయకులు, నీతి తప్పు అంటే అధికారంలో ఉన్నవాడు ప్రతిపక్షం వాడు తిట్టుకుంటాడు, ప్రతిపక్షం వాడు అధికార పక్షం తిట్టుకుంటాడు. వీడు వచ్చాక మళ్ళీ ఏం జరగదు. నేను చెప్పినట్టు ఆ మినిమం ఇంటర్వెన్షన్ అంతే అయిపోయింది. తాంబూలాలు ఇచ్చేసాం, తనుగు చావండి. నిజమైన కమిట్మెంట్ అయితే ఉండదు. అవును అవును రైట్. మరొక అంశం, వల్లంనేని వంశీ అరెస్ట్ తర్వాత ఈ వారంలో ఒక రకంగా అది కూడా మేజర్ ఇష్యూ అయింది. కానీ ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే, 3rd డిగ్రీ ప్రయోగం చేసే అవకాశం ఎంతవరకు ఉంది అనేది ఒక చర్చ. వల్లంనేని వంశీని ఇంకా బయటికి రాకుండా కేసుల మీద కేసులు పెట్టి ఒక టార్గెట్ చేశారా? అదే జరగబోతుందా? ఏం జరగబోతుంది?